మిత్రభేదంలో మనము 12 కథలు పూర్తి చేసుకున్నాం. 13వ కథలోకి మనం ప్రవేశిద్దాము. గత కథలో చెప్పుడు మాటలు విని రాజు ఇలా అపకారం చేసే దానికి వచ్చాడా? గుణవంతుడితో చేరినప్పుడు మంచి గుణాలొస్తాయి. మరి దుష్టులతో చేరినప్పుడు దుష్టబుద్ధులే వస్తాయి. సాగరంలో చేరిన మంచినీరు కూడా మరి ఉప్పు నీరుగానే మారుతుంది అని చెప్పి మాయోపాయాలతో జీవించే కాకి, నక్క, పులి లాగా పెద్ద చిన్న భేదం మరిచి మంచివారికి హాని చేస్తారు అని అన్నాడు సంజీవకుడు. ఆ కథ ఏమిటో చెప్పండి దమ్మకుడు అన్నప్పుడు సంజీవకుడు ఇలా చెబుతూ ఉన్నాడు. మలయం అనే అడవిలో ఒక సింహం ఉంది. దానికి కాకి, నక్క, పులి మంత్రులుగా ఉన్నారు. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక ఒంటె వాళ్ళకి కనిపించింది. ఈ కాకి, నక్క, పులికి కనపడినప్పుడు అవి అడిగా, ఎవరు నీవు, ఏమిటి ఇలా వచ్చావు అని అడిగినప్పుడు, యజమాని పెట్టే బాధలు భరించలేక నేను ఎలా వచ్చాను, నన్ను మీరే రక్షించాలి అన్నది. సరే, రాజు దగ్గరికి తీసుకెళ్తాము నిన్ను, ఆయన నీకు దారి చూపిస్తారని ఈ ఒంటెను సింహం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సింహము సంతోషించి, సరే నువ్వు కూడా ఈ రోజు నుంచి మా మంత్రుల్లో ఒక మంత్రిగా ఉండు అన్నది సింహం. సరే, ఆ రోజు నుంచి కూడా ఒంటె మంత్రులుగానే కొనసాగుతూ ఉంది. అయితే దాని ప్రవర్తన వల్ల, మంచితనం వల్ల సింహానికి బాగా దగ్గరవటంగా సింహము ఒంటెను ప్రధానమంత్రిగా చేసింది. ఎప్పుడైతే వీటితో సమానంగా ఉన్నటువంటి ఒంటె అంతకుముందు వాటికన్నా కూడా తన ప్రవర్తన ద్వారా ప్రధానమంత్రి అవడంతో మిగిలిన వాటికి అసూయ పట్టుకు ఓర్వలేనితనం పుట్టింది. వాటిలో దుష్టబుద్ధి బయలుదేరి అవి అలా జరుగుతూ ఉండగా ఒకరోజు సింహానికి జబ్బు చేయటం. అప్పుడు సింహం మిగిలిన ఈ మంత్రులు పిలిచి, కాకి, నక్క, పులి, ఒంటెని పిలిచి, నేను జబ్బుతో ఉన్నాను కాబట్టి ప్రస్తుతం ఆహారం నేను వేటాడలేను కాబట్టి మీరు నాకు ఆహారం తీసుకొచ్చి పెట్టండి అని అంటారు. అప్పుడు అవి కాకి, నక్క, ఈ పులి పాత మంత్రులు కొత్త మంత్రి ఒంటె అనుకుంటే, అయ్యా మీరు ఏదన్నా వేటాడి తినగా మిగిలింది మేము తినడం అలవాటు మాకు, మేము వేటాడడం కానీ సొంతగా తేడం కానీ తెలియదు కాబట్టి మేమేం చెయ్యం అనేసరికి, లేదు నాకు మీరు తెచ్చివ్వాల్సిందే అన్నప్పుడు అవి మూడు కూడా అన్ని వైపులకి వెళ్తాయి, ఎక్కడ ఏం దొరకవు. సరే, అవి కలిసి కూడా ఒక చోట ఆలోచిస్తాయి, ఏం చేద్దాం ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి అంటే, ఒంటెని చంపి తినడానికి ఇదే మంచి సమయం అని ముగ్గురు కూడా ఆలోచించి, ఈ కాకి, నక్క, పులి ఆలోచించి ఒక ఉపాయం ఆలోచించి సింహం దగ్గరికి వస్తాయి. సింహం ఆకలితో మాడిపోతూ ఉండి, సరే ఏది ఆహారం ఏది అడిగినప్పుడు, ప్రభు మరి మీ ఆజ్ఞ ప్రకారం అన్ని వైపులా వెళ్ళాం కానీ మాకు ఎక్కడ ఆహారం దొరకలేదు, మీ సేవలో ఇంతకాలం కూడా మేము ఉన్నాము కాబట్టి ఇప్పుడు మీరు ముందుగా కాకి అనమాట, నన్ను ఆహారంగా తినండి, మీ ఆకలి తీర్చుకోండి, నాలాంటి చిన్నజీవులు పెద్ద బతికితే ఉంది అన్నట్టుగా అంది. ఇది మాయోపాయం. అప్పుడు సింహం చిచ్చి నేను చాలా నిన్ను చంపుతున్నాను, ఆకలేం తీరదు, వృధా అంట. అప్పుడు వెంటనే నక్క, పోనీ నన్ను చంపి తినండి అని అంటుంది. అన్నప్పుడు దానికి చెప్పిన సమాధానం దీనికి చెప్తాను. వెంటనే పులి, అయితే నన్ను చంపి తినండి అంట. చిచి నువ్వు ఆవుల్లాంటి మంచి జంతువుల్ని చంపి చాలా పాపం చేసావు కాబట్టి నాకు నిన్ను తింటే ఆ మహాపాపం కలుగుతుంది కాబట్టి నేను తిన్నపో అంట. అప్పుడు ఒంటె మరి ఇంత ముగ్గురు చెప్పినప్పుడు మరి ఒంటి కూడా చెప్పాల్సిన పాత్ర వచ్చింది. అంటే ఇదంతా ఒక ప్రణాళిక, ముందు స్క్రిప్ట్, ఇవన్నీ అవి తయారు చేసుకుని ఇవి ఇలా అనొచ్చు, ఇలా అంటుంది, ఖచ్చితంగా అంటుంది, ఆ తర్వాత ఒంటికి వస్తుంది, ఒంటె బలైపోతుంది కాబట్టి మనం మన ఆకలి తీర్చుకుందాం. ఆకలి తీర్చుకోవడంతో పాటుగా అది ప్రధానమంత్రి అవ్వడం వీటికి నచ్చల. అంతకు ముందు నుంచి ఉండడం కారణంగా అది ముందుకు దూసుకెళ్ళడం వీటికి నచ్చల. వీటికన్నా వెనకున్నంతసేపు వారికి ఏం ఆలోచన, కొత్త ఆలోచన రాల. ఎప్పుడైతే ముందుకెళ్ళిందో అపకారం చేసే ఆలోచన. దాంతో ప్రభు నా దేహం పెద్దది కాబట్టి నన్ను తినండి అన్నది. ఒంటె అలా అనగానే వెంటనే కాకి ఎగిరొచ్చి, అవును తప్పనిసరిగా మీరు మా ముగ్గురిని తినడానికి ఎలాగో అంగీకరించలేదు కాబట్టి ఒంటెను తిని మీ ఆకలిని తీర్చుకోండి, దాని ప్రార్థనైనా మన్నించండి
ఎందుకంటే ఆకలికి పాము కూడా తన గుడ్లను తినేస్తుంది. అలాగే ప్రతి జీవికి కూడా బ్రతికే కోరిక ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా అలా చేయాలి. మీలాంటి వాళ్ళు ఉన్నట్లయితే అడవికి బావుంటుంది, పాలించడానికి బావుంటుందని చెప్పినప్పుడు, సరే పులి, నక్క కూడా ఆ కాకి మాటలను బలపరచంగానే, సరే మీకు తోచినట్లే చేయండి అనంగానే వెంటనే పులి వెళ్ళి ఈ ఒంటెని చంపేయడం, ఆ సింహము అది తినగా మిగిలిన ఇవి చక్కగా భోంచేయడం జరిగింది. సంజీవకుడు ఈ కథ చెప్పి కొత్తగా వచ్చిన సేవకుడు మంచివాడు, తెలియగలవాడు అయినప్పుడు తోటి సేవకులు అసూయతో హాని చేస్తారు. అంటే కొత్తగా వచ్చిన ఈ ఒంటె మంచితనము ఇది కూడా దాని పట్ల దానికే శత్రువుగా మారిపోయింది. దాని చావుకు కారణమైపోయింది. ఎందుకంటే అంతకుముందున్న వాళ్ళు హాని చేయడానికి పూనుకున్నారు కాబట్టి. వాళ్ళ దుష్టబుద్ధి బయటపడింది కాబట్టి. ఆ విధంగా హాని జరగటం మరి ఒంటె తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దమనకుడి మాటలను సంజీవుడు నిట్టూర్చాడు. కొత్తగా కొలువు చేరినవాడు తెలివిగలవాడైనప్పుడు తోటివారు అసూయతో అపకారం చేస్తారు. అలా మాటలు విని వారిని శిక్షించే రాజు కూడా పరమనీచుడవుతాడు. అంటే ఇక్కడ దుష్టులతో సాంగత్యం ఉన్నవాడు ఎంత మంచివాడైనా కావచ్చు, కానీ అలాంటి వాడితో స్నేహం చేయకూడదు. అంటే దుష్టులతో సాంగత్యం ఉన్నవాడు ఎంత మంచివాడైనా కూడా వాడితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే దుష్టులతో ఉన్న ఇప్పుడు సింహం ఒక రకంగా మంచిదిగా ఇక్కడ ఒక పాత్రగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కాకిని తినదు, నక్కని తినదు, అబ్బా నువ్వు మహాపాపి కాబట్టి పులిని తినను అంటుంది. దానిలో కూడా ఒక పాపభీతి ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ కథ ద్వారా కొంత అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఈ మిగిలిన ముగ్గురు మంత్రులు కూడా కొత్తగా తను ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒంటిని చూసి అసూయపడుతున్నారన్న విషయాన్ని ఇక్కడ సింహం గమనించలేని పరిస్థితి మనం చూడొచ్చు. నిజానికి సింహం ఆ విషయాన్ని కానీ, ఎందుకంటే 4 రకాలుగా ఆలోచించడం అనేది మరి పెద్ద పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బాధ్యత కాబట్టి, అసలు అవి ఎటువంటివి, అవి మంచివా కావా, ఎందుకు ఇలా చేస్తున్నాయి, ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచిస్తే వాటి యొక్క ఆంతర్యం బోధపడేది. ఉంటే బతికి ఉండి ఉండొచ్చు. అంటే మంచివాడిని కాపాడాలనే ఒక ఆలోచన సింహానికి వచ్చినట్లయితే. కానీ ఇక్కడ అలా జరగల. అంచేత తెలివిగలవాడైనప్పుడు తోటివారు అసూయపడడం, అపకారం చేస్తారనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంచేత ఎవరైనా కొత్తగా కొలువులోకి వచ్చినప్పుడు వాడు ముందు దూసుకుపోతే మిగిలిన వాడు శత్రువులు. ఎలాగైనా వాడిని పడగొట్టాలనే ఆలోచనతో ఉంటారు. ఇది అసలైన వాడు గ్రహించాలి. అసలు యజమాని ఎవడుంటాడో ఈ ఈ ఈ నీలాపనిందలు ఇవన్నీ కూడా వాడు గమనించుకోవాలి. ఎందుకు కొత్త శత్రువుని ఎందుకు కొత్తగా వచ్చిన వాడిని ఎందుకు ఇంత శత్రువుగా భావిస్తున్నారు? ఇవన్నీ కూడా గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది. నిజం అవసరమైతే ఏవో కాగితాలు మార్చడం ఇవన్నీ కూడా మామూలుగా చేసి మొత్తానికి వాడిని ఆఫీస్ నుంచి పంపించేయడం అన్నా చేస్తారు మామూలుగా చూసినట్లయితే. ఇక్కడ మాత్రం ఏకంగా ఉంటే మంచితనమే తనకి శత్రువై, తన తెలివితేటలు, తన సేవాభావమే శత్రువై చివరికి వాటి యొక్క మాయోపాయంతో వాడు చనిపోవడం జరిగింది. అంచేత మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా సింహం స్థానంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా అవన్నీ ఆలోచించాలి. మిగిలిన వాటి యొక్క పరిస్థితిని అంచనా వేసుకోవాలి. ఒంటెను తనే దాని మంచితనం వలన, దాని వలన ప్రధానమంత్రిని చేసినప్పుడు మరి అంతకు ముందున్న వాటివి అసూయపడచ్చనే విషయాన్ని తను గమనించుకోవాలి. వాటి ఎత్తుని గమనించుకోవాలి. పెద్ద జీవి అయ్యి రాజు అయినప్పటికీ కాదు, చిన్న చిన్న జీవులు వేసిన ఒక ప్రణాళికలో అడవికి రాజైన సింహం కూడా ఆ ఉచ్చులో చిక్కుకుని మరి ఒంటికి అంత మంచిగా ఉన్నటువంటి ఒంటికి మరి అపకారం చేయటం అనేది సింహం వైపు నుంచి కూడా ఆలోచించినా కూడా తప్పుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి వాటితో స్నేహం చేయకూడదు అని మరొక కథ సంజీవ్ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథని మనం మళ్ళీ చెప్పుకుందాం.